ఫ్రెండ్స్, ఇప్పుడు ఎండలు వచ్చేస్తున్నాయి. బాగా ఎండలు ఉంటున్నాయి ఫ్రెండ్స్. ఈ ఎండల బారి నుంచి మనల్ని మనం కాపాడుకునే యూస్ఫుల్ అయ్యే వీడియో ఇప్పుడు నేను చూపించబోతున్నాను. ఈ కిట్ కనుక మీతో ఉంటే మీరు సురక్షితంగా ఇంటికి చేరొచ్చు. ఆ కిట్ అనేది ఏంటంటే ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. మనము కాటన్ వస్త్రాలు ధరించాలి. అప్పుడు చెమట ఇంకుతాయి. మన వెంబట ఒక కర్చీఫ్ కంపల్సరీగా మనతో పాటు ఉండాలి. నెక్స్ట్ గొడుగు మనతో పాటు ఉంటే గొడుగు యూజ్ చేయొచ్చు. ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు అయినా సరే, వ్యాపారం ఎవరైనా సరే, బయటికి వెళ్ళే వాళ్ళు ఎవరైనా సరే ఇది యూస్ఫుల్ అవుతుంది. నెక్స్ట్ వాటర్ బాటిల్. ఈ వాటర్ బాటిల్ మనకు యూస్ఫుల్ అవుతుంది. నెక్స్ట్ ఓఆర్ఎస్ ప్యాకెట్, వాటర్ గ్లాసు, స్పూను. ఇవేంటంటే మనకి ఎప్పుడు నీరసం అనిపిస్తే అప్పుడు ఈ ఓఆర్ఎస్ వాటర్ పోసుకుని ఓఆర్ఎస్ కలుపుకుని తాగేయచ్చు. వెంటనే మనకు శక్తినిస్తుంది ఓఆర్ఎస్. నెక్స్ట్ ఇవి వచ్చేసి తొనలండి. ఈ తొనలు మనం నోట్లో పెట్టుకుంటే పుల్లగా తీయగా ఉంటాయి. లాలాజలం అనేది పెరుగుతుంది. మన నోరు డ్రై అయిపోకుండా ఉంటుంది. వాటర్ కొద్దిగా తాగుతా ఈ చప్పలిస్తూ ఉంటే మనకు నోరు డ్రై అవ్వకోకుండా ఉంటుంది. నోరు ఫ్రెష్గా కూడా ఉంటుంది. ఇవి యూజ్ చేయండి, చాలా యూస్ఫుల్ అవుతాయి ఈ ఎండాకాలం. అదిగోండి ఆ ప్యాకెట్ ఇది. ఇవి కూడా పెట్టుకోండి చక్కగా. ఇంకా నెక్స్ట్ మెడిసిన్స్. మీరు ఏ మెడిసిన్స్ వాడితే ఆ మెడిసిన్స్ కంపల్సరీగా ఒక బ్యాగ్ కవరో ఏదోటి యూజ్ చేసి ఒక దాంట్లో మెడిసిన్స్ అనేది పెట్టుకోండి. నెక్స్ట్ మధ్యాహ్నం లంచ్లో పెరుగన్నం, నిమ్మకాయ, బెల్లం ముక్క. మనకి పొట్ట తేలిగ్గా ఫ్రెష్గా కూడా ఉంటుంది. ఇరిటేషన్ తెప్పించదు. పెరుగన్నం పుల్లగా ఉండటానికి నిమ్మకాయ, బెల్లం ముక్క. ఇట్లా మధ్యాహ్నం భోజనం కింద రెడీ చేసుకుంటే మనకి పొట్ట చాలా తేలిగ్గా చాలా ఇదిగా ఉంటుంది. తొందరగా డైజెస్ట్ కూడా అవుతుంది. నెక్స్ట్ సబ్జాలు బెల్లం. ఈ సబ్జాల బెల్లం ఏంటంటే మనం ఇంటి నుంచి బయటకు వెళ్ళేటప్పుడు వీటిలో వాటర్ పోసుకుంటే 11 ఆ టైంకి తాగేయచ్చు. చక్కగా నాని ఉంటాయి. ఇవి సబ్జాలు. నెక్స్ట్ ఇది కటోరా అండి. కటోరా బెల్లం. ఇది మార్నింగ్ మనం లేవగానే ఇట్లా డబ్బాలో వేసుకుని వాటర్ పోసుకుని అట్టు పెట్టుకుంటే ఈవినింగ్ 4కి నానిపోద్ది చక్కగా. 4కి చక్కగా ఒక ఫ్రూట్, ఏదైనా ఫ్రూట్ మీ ఇష్టం, యాపిల్ ఏదైనా మీ ఇష్టం వచ్చిన ఫ్రూట్ తిని ఈ కటోరా వాటర్ తాగితే ఫ్రెష్గా ఉంటుంది. కడుపు కూడా చల్లగా ఉంటుంది. పొట్ట కూడా చల్లగా ఉంటుంది. నెక్స్ట్ ఈ తొనలో మధ్యలో 1-2 అట్లా ఈ తొనలో చప్పలిస్తూ ఉంటే నోరు డ్రై అవ్వకుండా ఉంటుంది. మన దాహాన్ని తీరుస్తుంది. పుల్లగా కూడా నోరు ఫ్రెష్గా కూడా ఉంటుంది. నెక్స్ట్ ఇసునకర్ర. ఇదిగోండి వాటర్ ట్యాప్ చేశాను దీని మీద, మళ్ళీ చూపిస్తాను చూడండి. ఈ వాటర్ కనుక ఇట్లా ట్యాప్ చేసి మనం ఇట్లా ఇసురుకుంటే కనుక చల్లగా ఉంటుంది. చల్లటి గాలి వేస్తుంది. ఇది కూడా మనం చక్కగా క్యారియర్ చేయొచ్చు. అన్ని చోట్ల ఫ్యాన్ అవైలబుల్ లేనప్పుడు చక్కగా ఇది యూస్ఫుల్ అవుతుంది. ఇట్లా ఇసురుకోవచ్చు. ఇవన్నీ చక్కగా ఒక చిన్న సంచిలో పెట్టుకుంటే మనం ఎక్కడికి వెళ్ళినా, బయటికి వెళ్ళినప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఇవి పెట్టుకుని తీసుకుని వెళ్ళిపోతే ఆఫీస్లో వాళ్ళైనా, జాబులకైనా, వ్యాపారానికైనా, బయటికి ఎక్కడికి వెళ్ళినా సరే ఇట్లా ఒక సంచి సర్దుకున్నామంటే చక్కగా మనకి యూజ్ఫుల్ అవుతుంది. ఎప్పుడు కుండలో వాటరే తాగండి, ఫ్రిడ్జ్ వాటర్ తాకండి. నేను చెప్పాలనుకున్న వీడియో ఇదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ అండి.